ఈరోజు మెంతులతో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మేథీ సీడ్స్ కర్రీ ఆర్ ఫెనుగ్రీక్ సీడ్స్ కర్రీ. ఫస్ట్ మెంతులు ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. మెంతుల్లో వాటర్ యాడ్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలి. Fenugreek seeds curry or methi seeds curry. First we have to soak the fenugreek seeds overnight in water. Next day morning we have to prepare our curry. First we have to add oil in the pan. Next I am adding garlic and ginger and fry it well. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి అల్లం ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇంగ్లీష్ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. నెక్స్ట్ ఐఎమ్ యాడింగ్ కర్రీ లీవ్స్ అండ్ జీరా అండ్ ఫ్రై ఇట్. నెక్స్ట్ ఐఎమ్ యాడింగ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ ఫ్రై ఇట్ లైట్ బ్రౌన్ కలర్. కరివేపాకు జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఉల్లిపాయలు. తర్వాత మెంతులు ముందుగా నానబెట్టుకున్న మెంతుల్ని వేసుకొని 1 minute వేయించుకోవాలి. ఎక్కువసేపు మెంతులు వేయిస్తే మెంతులు చేదైపోతాయి. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ మెంతుల కర్రీ బాడీ కూలింగ్కి బాగా హెల్ప్ చేస్తుంది. And methi seeds curry helps to cool our body. After onions fried well, I am adding overnight soaked methi seeds and fry for 1 minute only. Don't fry long time. Methi seeds will taste like bitter, so fry for only for 1 minute only. Next I am adding 2 spoons of red chili powder and half teaspoon of salt, and I am adding soaked methi seeds and add some water after frying for 1 minute. If it stick to the bottom you can add some water. Add some water and boil for 5 minutes. After we have to add tamarind water. Have to soak tamarind in water and we have to strain the water and add it in methi, and we have to boil for 15 to 20 minutes. Our methi curry will be ready. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కారం అండ్ ముందుగా నానబెట్టుకున్న మెంతులు వేసుకొని 1 నిమిషం వేయించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 minutes బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత చింతపండు పులుసు, ముందుగా చింతపండు నానబెట్టుకొని వాటర్ తీసుకొని 5 minutes ఉడికిన తర్వాత చింతపండు పులుసు కూడా వేసి 15 to 20 minutes కొంచెం వాటర్ రెడ్యూస్ అయ్యే వరకు బాయిల్ అవ్వనివ్వాలి. అండ్ మేథీ కర్రీ రెడీ అయిపోతుంది. And if you like my videos like share and subscribe. And this methi seeds curry is good for your hair and skin and body cooling also. Water reduces, our curry is ready. Thank you for watching.